ఆర్మేనియాకి ఆయుధాలను సరఫరా చేస్తే చూస్తూ ఊరుకోబోని అజర్బైజాన్ దేశం మరోసారి భారత్ని హెచ్చరించింది. మొన్నే చెప్పుకున్నాం దాని గురించి. ఆర్మేనియా అజర్బైజాన్లు గొడవలు అవుతూ ఉంటే మనం ఆర్మేనియాకి సహకరించాం. ఎందుకంటే అజర్బైజాన్ భారత్లోని కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తుంది, పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంటుంది, మనకి వ్యతిరేకులతో చేతులు కలుపుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో తగవబడుతున్నటువంటి ఆర్మేనియాకి ఆయుధాలు కావాలంటే మనం ఓకే అన్నాం. దానికి ఇప్పుడు మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్, గ్రీస్ దేశాలను ఉద్దేశించి కూడా ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం మీద ఆర్మేనియా ఆసక్తి చూపుతోంది. భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది. బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు కొనుగోలు చేయడం మీద ఆసక్తి చూపెడుతోంది. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్లు కొనుగోలు చేయడానికి 2022లోనే ఒప్పందం కుదుర్చుకుంది. పినాకా రాకెట్ లాంచర్ను కొనుగోలు చేసిన తొలి దేశం కూడా ఆర్మేనియాని. ఆర్మేనియాకి ఆయుధాల సరఫరాను భారత్ చాలా కాలం రహస్యంగానే ఉంచింది. అయితే కొన్ని కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో అమ్మకాల వివరాలను పేర్కొనడంతో తప్పనిసరి కావడంతో అవి బయటపడ్డాయి. హైదరాబాద్కి చెందినటువంటి జెన్ టెక్నాలజీ సంస్థ ఆర్మేనియాకి $41.5 మిలియన్ అంటే $345 కోట్ల విలువ చేసే యాంటీ డ్రోన్ సిస్టమ్ని సరఫరా చేసింది.